శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలామంది జీవితాల్లో వివాహం కావట్లేదండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అస్సలు అవ్వట్లేదండి. ఒకవేళ వివాహం దగ్గర దాకా వచ్చి ఆటోమేటిక్గా దూరం అయిపోతుందండి. అసలు ఏం కారణమో తెలియట్లేదు అని చెప్పి చాలామంది సతమతమైపోతూ ఉన్నారు. కనుక దాని గురించి వివాహం కోసము ఒక చిన్న రెమెడీ చెప్తానండి. అది ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడున్నా చేసుకోవచ్చు. వివాహం కానటువంటి వారికి, అంటే మగవారికైతే కన్యాపాశుపతం అని చెప్పి, ఆడవారికైతే వరపాశుపతం అని చెప్పేసి 2 పాశుపతాలు ఉంటాయి. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే, మీరు ఈ యొక్క పాశుపతాన్ని గనక నిజంగా చేసుకున్నట్టయితే, శివుడికి సంబంధించినటువంటి పాశుపతాలు ఇవి, శివాలయంలోనే చేయవలసినటువంటి పాశుపతాలు. అంటే వరపాశుపతము, కన్యాపాశుపతం అనేటటువంటివి 2 ఉంటాయి. ఇవి వివాహం కోసం చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్. ఈ రెమెడీస్ గనక మీరు నిజంగా చేసుకున్నట్టయితే, వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో శీఘ్రాతి శీఘ్రంగా మీకు నచ్చిన వాడితో వివాహం కావాలి, నేను అనుకున్న వాడితో వివాహం కావాలి, లేదా నాకు జీవితంలో ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి వరుడు కావాలి అని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాశుపతాన్ని చేసుకోవడం ద్వారా తప్పకుండా వివాహం అనేటటువంటిది జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది. అలాగే వివాహంలో ఏదైనా ఆటంకాలున్నా, ఇబ్బందులున్నా అవి పూర్తిగా తొలగిపోవడానికి ఈ పాశుపతము, వరపాశుపతం, కన్యాపాశుపతం అని చెప్పేసి 2 ఉంటాయి. అమ్మాయిలకైతే అబ్బాయి కావాలి కాబట్టి వరపాశుపతం చేసుకోండి. అదే అబ్బాయిలకు అమ్మాయి కావాలి కాబట్టి కన్యాపాశుపతం అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఈ పాశుపతం చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా మీకు వివాహం జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో తప్పకుండా మీకు వివాహం జరుగుతుంది. కళ్యాణమస్తు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.